మెల్లగా వీస్తున్న గాలికి కిటికీ తెరలు కదులుతున్నాయి. గది నిండా మల్లెపూల పరిమళం. పాలు పండ్లగిన్నె పక్కనే ఉన్నాయి. కృష్ణ కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తుంటే నందిని తలవంచుకుని గదిలోకి అడుగుపెడుతుంది. కృష్ణ నవ్వుతూ, చూడు నందిని, ఈరోజు వెన్నెల కూడా మనకోసమే ఇంత అందంగా కాస్తున్నట్టుంది. నందిని ఏమీ మాట్లాడకుండా మెల్లగా మంచమంచున కూర్చుంటుంది. ఆమె చేతిగాజుల సవ్వడి ఆ నిశ్శబ్దంలో ఒక అందమైన సంగీతంలా వినిపిస్తోంది. కృష్ణ ఆమె దగ్గరకు వచ్చి నేలమీద కూర్చుని ఆమె కళ్లలోకి చూస్తూ, ఏంటి నందిని, పెళ్లికి ముందు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడావు, ఇప్పుడేమో మాటలే రావడంలేదు. నందిని సిగ్గుపడుతూ, అప్పుడు వేరు, ఇప్పుడు మీరు నా పక్కన ఇంత దగ్గరగా ఉంటే గుండెవేగం పెరుగుతోంది. కృష్ణ ఆమె చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆమె వేళ్లపై ఉన్న మెహందీ డిజైన్ను నిమురుతూ, కృష్ణ, భయం వద్దు నందిని, ఈ క్షణం మనిద్దరిది. నీ మనసులో ఏముందో చెప్పు. నందిని మెల్లగా తలెత్తి, నాకొక చిన్న కోరిక ఉంది కృష్ణ. కృష్ణ చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను. నందిని నా జడలో ఉన్న మల్లెపూలను మీరే తీయాలి. అలాగే నా నుదుటిమీద ఉన్న ఈ కిరీటాన్ని తీసి నన్ను మీ సొంతం చేసుకోవాలి. కృష్ణ నవ్వుతూ ఆమె వెనుకగా వెళ్తాడు. చాలా సున్నితంగా ఆమె తలలోని మల్లెపూలను తీసి పక్కన పెడతాడు. ఆమె జుట్టు విరబోసి ఆమె భుజంపై తన గడ్డాన్ని ఆనించి అద్దంలో ఇద్దర్నీ చూసుకుంటాడు. కృష్ణ, నందిని, ఇప్పటివరకు నువ్వు మీ నాన్న కూతురువి, మీ అన్నయ్య చెల్లెలివి. కాని ఇప్పుడు, ఈ క్షణం నుండి నువ్వు నా ప్రాణం. నీ ప్రతి నవ్వుకి, ప్రతి కన్నీటికి నేనే బాధ్యత. నందిని కళ్లలో ఆనందం వస్తాయి. ఆమె వెనక్కి తిరిగి కృష్ణను గట్టిగా హత్తుకుంటుంది. నందిని, కృష్ణ నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమగా చూసుకుంటారు కదా? కృష్ణ ఆమె నుదుటిపై ఒక తీయని ముద్దు పెట్టి, నీ ఊపిరిలో నా ఊపిరి కలిసేంతవరకు మన ప్రేమ ఇలాగే ఉంటుంది అని ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఆ గదిలోని దీపపు వెలుగు మెల్లగా తగ్గుతుంది.